అయితే ఇప్పుడు బేసిక్గా మీరు హీరో కింద చేశారు, రకరకాల క్యారెక్టర్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చారు కదా. అంటే ఇలాంటి ఒక ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ మీరు ఊరికి ఒక సర్పంచ్ ఇది చేయాలి అని అన్నప్పుడు అంటే మీకు ఎందుకు ఇది ఓకే పర్లేదు నేను ఈ క్యారెక్టర్కి నేను యాప్ట్ అని మీకు ఎందుకు అనిపించింది, వాళ్ళకి ఎందుకు అనిపించింది అనే తర్వాత విషయం. బట్ మీకు ఎందుకు నేను ఈ క్యారెక్టర్ నేను చేయొచ్చు, జస్ట్ వచ్చిందని ప్రతిదీ చేయం కదా మనం, మీకు ఎందుకు అనిపించింది? ఫస్ట్ అసలు తను నమ్మల, అంటే చేయడేమో అనుకున్నారు. ఎందుకు రాలేదు నా దగ్గరికి అంటే కొంచెం టైం తీసుకొని వచ్చాడు. తర్వాత ఈ సైడ్ మీరు చెయ్యరేమో అన్నారమ్మా అన్నాడు వచ్చి. నువ్వు కథ చెప్పకుండా నువ్వు ఎలా డిసైడ్ అవుతున్నావు, కథ చెప్పాను. కథ చెప్తే టెరిఫిక్ ఉంది అసలు. అంటే ఒక చాలా సాలిడ్ పెద్ద పాయింట్ని ఒక డార్క్ హ్యూమర్ కలిపి ఒక ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పడం అనేది కుదరదు. చాలా కష్టమైన రేర్ కాంబినేషన్. దాన్ని మోడు సాధించాడు బాగా. మురళి వెరీ వెల్ రిటర్న్. దాంట్లో ఇప్పుడు వీడు జనరల్గా నవదీప్ ఊర్లో పల్లెటూరులో ఒక రూరల్ తెలంగాణలో ఒక సర్పంచ్ క్యారెక్టర్ అంటే సెట్ అంటే ఫస్ట్ ఊహగా అందదు కదా, అది అట్లా ఉంటుంది అనుకుంటారు. బట్ హీ హ్యాడ్ అ కన్విక్షన్. అది నాకు చెప్పినప్పుడు నేను ఇట్లా ఇలా అనుకుంటున్నాను. వాళ్ళ బ్రదర్ కూడా సర్పంచ్ ఒకప్పుడు, మురళి వాళ్ళ బ్రదర్, యంగ్ ఫిల్మ్. సో ఊర్లో ఇప్పుడు చాలా పెక్యులర్గా ఉంటుంది. అంటే వాడు సడన్గా అంటే సర్పంచ్ అయ్యాడు, కాకపోతే కుర్రోడే. సో వీడికి రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దా? కానీ ఇవ్వాలి, ఎందుకంటే వాడితో పనులు ఉంటాయి. సో ముందు ఒకలాగా మాట్లాడతారు, పక్కెళ్ళి చూసిన వాడికి ఎంత బలిసిందో వీడికి ఎట్లున్నాడు చూడు అది అనుకుంటూ మాట్లాడుతుంటారు. సో ఆల్సో వీడు ఫస్ట్ అంటే లేయర్స్లో ఉంటుందండి. ఫస్ట్ వీడు ఊరికే బందా కోసం తపన పడుతున్నాడు అన్నట్టుగా ఉంటుంది. కానీ లేదు, వాడు యాక్చువల్లీ వాడి ఐడియాలజీ ఏంటి, వాడు ఎందుకు ఇలాగా చేస్తున్నాడు అనేవి అన్నీ మెల్లగా రివీల్ అవుతాయి. సో వెరీ ఇంట్రెస్టింగ్ రోల్. అండ్ ఆల్సో చిన్న కామిక్ టైమింగ్ రిలీఫ్ ఉంటుంది వీళ్ళు. బికాజ్ అంటే ఒక చావు దగ్గర మొదలైద్ది, ఆ చావు దగ్గర నుంచి పంచాయతీ పెద్దలు అది ఇది మొత్తం గందరగోళం జరుగుతుంటే వీడు హడావిడి చేస్తుంటాడు మధ్యలో వచ్చి. సో చిన్న ఫన్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. సో ఐ ఫౌండ్ ఇట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే నీ టైమింగ్ బాగుంటుంది కదా, నువ్వు కామెడీ సినిమాలు చేయవేంటి, నువ్వు అన్ని సీరియస్ రోల్ చేస్తావు అది ఇది అంటున్న ఆ క్వశ్చన్కి ఒక ఆన్సర్. అంటే అన్ని రకాల ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయి అనుకోవచ్చు ఒక రకంగా. సో ఆఫ్టర్ విరూపాక్ష అంటే మళ్ళీ ఆ గ్రాఫ్ తగ్గింది అనుకోండి, ఏంటి హీడు మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నాను వచ్చేస్తుంది. సో మరి దండోరాని ఆఫ్టర్ విరూపాక్ష దండోరా ఈజ్ మై నేను చేయదగ్గ క్యారెక్టర్ మీరు ఎంచుకోవడానికి మీకు ఏం కనిపించింది దండోరాలో? మీకు ఏమి ఉన్నాయి, మీ క్యారెక్టర్ ఏం ఆఫర్ చేస్తుంది జనాలకి? ఇప్పుడు యాక్చువల్లీ నేను కొంచెం సాఫ్ట్గా కనిపిస్తాను అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే నేను ఆ బిహేవియర్ విరూపాక్షలో ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయని బిహేవియర్ పర్ఫార్మెన్స్ వచ్చిందో అప్పుడు ఆడియన్స్ థ్రిల్ అయ్యారు. ఆ క్యారెక్టర్కి అంత అంటే అప్లాజ్ వచ్చింది. సేమ్ టైం నేను టెలివిజన్లో కానీ ఇప్పటివరకు ఏ మూవీలో కానీ చేయని క్యారెక్టర్ చేసినది. ఆ లవ్ సైడ్, ప్రాపర్ ఫైట్స్, ఒక ప్రాపర్ ఒక క్యారెక్టర్కి ప్రాపర్ ఫైట్, ప్రాపర్ సాంగ్స్. సో ఇవన్నీ నాకు ఈ సినిమాలో ఉంది. సో అంటే ఏదైనా చిన్న సినిమా రాసుకునే వాళ్ళకి ఎవరైనా హీరో ఎవరైతే పెట్టుకోవచ్చు అంటే డెఫినెట్గా నాదొక అప్లికేషన్ యాడ్ అవుద్ది 100% ఈ సినిమాతో. మంచి షోరీల్ లాగా అదే షోరీల్ లాగా ఎగ్జాక్ట్గా. సో డెఫినెట్గా దండోరా తర్వాత విరూపాక్షకి ఇది ఒక 100% యాడ్ ఆన్ అవుతుంది అని అనుకుంటున్నాను.